లైఫ్లో, నా జీవితంలో జరిగిన విషయాలే నేను నీకు వెళ్ళపరుస్తున్నాను. నా జీవితం కూడా ప్రయాసము భారంతో కూడిందే. మేము సంతోషంగా ఉన్నామని అనుకోకూడదు, కానీ మా కాడిని సులువుగా చేసి మా యొక్క ఒంటరి స్థితిని, నా యొక్క అవమానాన్ని, నా యొక్క స్థితిని, పరిస్థితిని అన్నిటినీ కూడా ఆయన సులువుగా చేసి నాతో ప్రయాణం చేస్తూ, ఆయనతో నేను ప్రయాణం చేస్తూ, ఒక దినాన ప్రభువునందు నిద్రించిన, ఒకవేళ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన నా ఆత్మ కూడా ఆయనతో కలిసి సదాకాలం ఉంటుందని విశ్వాసంతో నేను బ్రతుకుతున్నాను. కనుక నా జీవితం అంతా కూడా దేవుడు నా ప్రయాసాన్ని విశ్రాంతిగా మారుస్తాడని నేను నమ్మకం ఉంచుతూ ఆ మాటలు మీకు తెలియపరుస్తున్నా. నా జీవిత అనుభవాలే నేను మీకు షేర్ చేస్తున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటనలే, ప్రభువు నా జీవితంలో చేసిన ప్రతిదీ కూడా నేను మీకు అందిస్తూ ఆ యొక్క షేరింగ్ అనేది నేను మీకు చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించే అనుభవం లేకుండా